అందరికీ నమస్కారం. నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. నిన్నటికి నిన్న ఆంధ్రప్రదేశ్లోని గన్నవరంలో లిరిక్సిస్ట్ అనంత శ్రీరామ్ అనేవాడు ఈ యొక్క హైందవ శంకారావం అనే సభలో గన్నవరంలో చాలా కీలక వ్యాఖ్యలు చేయడం అంటూ జరిగింది. దానిపైన ముఖ్యంగా మనతో చర్చించడానికి అడుసుమిల్లి శ్రీనివాస్ గారు అంటూ ఉన్నారు. ఆయనతో మరికొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం అండి. సార్, అంటే మతాలు కావచ్చు, కులాలు కావచ్చు, ఎక్కడ పట్టినా ఆయన ప్యారలల్గా అంటే గవర్నమెంట్ ఒక న్యూట్రల్గా ఒక అభివృద్ధి పదంలో నడిచేటప్పుడు అనవసరంగా ఒక కులాలకు సంబంధించిన సభలు కావచ్చు లేదా మతాలకు సంబంధించిన సభలు కావచ్చు అనుకోకుండా చోటు చేసుకుంటూ ఉన్నాయి. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్లో అది ఏం అవసరం వచ్చిందో ఏమో కావచ్చు, లేదా మతాలని ఒక చోట యూనిట్ చేయడం కావచ్చు కాక, అయితే దాంట్లో కొన్ని అనుచిత వ్యాఖ్యలు అంటూ చేశారు సార్ అనంత శ్రీరామ్. ఆయన చేసిన వ్యాఖ్యలపైన మీరు ఏ విధంగా చూస్తారు సార్? ఇప్పుడు హిందూ మతం, హిందూ ధర్మం దాన్ని ఆచరించేవాళ్ళు, దాన్ని ప్రచారం చేసేవాళ్ళు, దాన్ని బోధించేవాళ్ళుగా ఉంటారు. అయితే ఈ దేశం కర్మభూమి అండి, భారతదేశం. ఎందుకంటే హిందూ మతానికి అన్యాయం జరుగుతుందని కానీ, హిందూ మతానికి అపచారం జరుగుతుంది కానీ మనం భావించాల్సిన అవసరం. ఎందుకంటే దానికి ప్రయత్నం చేస్తారు. ఎప్పటికప్పుడు ఆ ప్రయత్నాలన్నీ కూడా విఫలమైనవి. ఇప్పుడు కాదండి, వందల వేల సంవత్సరాల నుంచి హిందూ మతం మీద దాడుల పరంపర కొనసాగుతూ వచ్చింది. అందులో భాగమే గత 5 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్లో చూసాం. అయితే ఇక్కడ సమస్య ఎక్కడ వస్తుందంటే హిందూ మతాన్ని అర్థం చేసుకోవడంలో ఉంది. హిందూ మతం అనేటువంటిది ఒక జీవన విధానం, సంస్కారం, సంస్కృతి ఇలాంటి ముడిపడి ఉన్న మతం అది. దాన్ని వేరే మతాల్లో ఆచరించినట్టుగా కఠిన నియమ నిబంధనలో లేకపోతే దానికి ఒక రూల్ బుక్ ఏమి లేవండి. మానవుడే మాధవుడు, మానవ సేవయే మాధవ సేవ. అంతకన్నా కమ్యూనిస్టు ఏముంటుందండి? చాలామంది కమ్యూనిస్టులు కానీ హిందూ మతం లేకపోతే మత ప్రచారం, మతం ఒక మత్తు మంది ఇలాంటి మాటలు మాట్లాడతారు. అంటే మీకు నేను చెప్పదలుచుకునేది ఏంటంటే హిందూ మతం ఏం బోధిస్తుందంటే సర్వమానవ సౌభ్రాతృత్వం, సకల జనుల సంక్షేమం. ఇది వాళ్ళ అండర్ లైన్. అది మీకు చూడండి కావాలంటే భగవంతుడి పట్ల భక్తుడి ఆరాధన, భక్తుల పట్ల భగవంతుడి వివక్షణ ఉంటుందండి. కోటికి పడగెత్తిన ధనవంతుడు, కోటి కోసం శ్రమపడే నిర్భాగ్యుడు ఇద్దరూ సమానమే అని చెప్తారు. అంతే కదా? ఇది ఇంతకన్నా కమ్యూనిజం ఏముంటుంది? మనం ఇవాళ పెద్ద గ్రంథాలు చదువుతాం, కమ్యూనిజం అంటాం. ఇంతకన్నా మీరు దాన్ని ఆచరించి దాన్ని అమలు చేసేవాళ్ళు ఉంటారు కొంతమంది. భగవంతునికి భక్తునికి మధ్య కొన్ని ద్వారాలు ఉంటాయి, కొన్ని అడ్డుగోళ్ళు ఉంటాయి, కొన్ని కిటికీలు గవాక్షాలు ఉంటాయి. అవి దాటుకెళ్ళడంలో డెఫినెట్గా భక్తుడికి శ్రమ ఉంటుంది. ఎందుకంటే రకరకాల అడ్డుగోళ్ళు ఉంటాయి. దాన్ని సాధించడంలోనే ఆ భక్తుడి యొక్క నిబద్ధత, క్రమశిక్షణ, కఠిన నియమం ఇలాంటివన్నీ ముడిపోయి ఉంటాయి. అర్థమైందండి? కాబట్టి ఈ మధ్యకాలంలో కొత్త భిక్షగాళ్ళుగా తయారయ్యారు కొంతమంది. హిందూ ధర్మాన్ని శంకరాచార్య మొదలుకొని వీళ్ళందరూ కూడా ధర్మాన్ని ప్రచారం చేశారు. హిందూ మతాన్ని కాదండి, ధర్మాన్ని ప్రచారం చేశారు. మనం అదే అర్థం చేసుకోవాలి. అందుకునే అంటారు ధర్మాన్ని రక్షించండి, అదే మిమ్మల్ని రక్షిస్తుందని. ఇక్కడ నే మతం నువ్వు బొట్టెట్టుకో, లేకపోతే నువ్వు దేవుడు, లేకపోతే ఇంకొక దేవుడు తట్టమని ఎవడో చెప్పడండి. నీ విశ్వాసం. మన హిందూ మతంలో 3 కోటి దేవతలు ఉంటారు, డెఫినెట్గా ఉంటారు. గ్రామ దేవతలు సహా మనం నిలువెత్తు సాక్షాత్కరించే వెంకటేశ్వర స్వామి ఉంటాడు, అనేక ప్రతిరూపాలు ఉంటాయి, పురాణ గాథలు ఉన్నాయి. గీతను మించిన గైడ్ ఉంటుందా? అసలు భగవద్గీతను మించిన గైడ్ ఉంటుందా? దాన్ని ఈ మతాన్ని బోధించేవాడు ఎవరన్నా దాన్ని ఆచరిస్తున్నారా? లేదు కదా. అంటే ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేవాడు, ఇతరులను కించపరిచేవాడు ఏ రకంగా ప్రబోధకుడు అవుతాడు, ఏ రకంగా ప్రచారకుడు అవుతాడు, ఏ రకంగా హిందూ ధర్మాన్ని ఆచరించేవాడు అవుతాడు, ఏ రకంగా తన ప్రతిరూపం అవుతాడు, ప్రతినిధి అవుతాడు. నిన్న జరిగిన శంకరామ స్వామి డెఫినెట్గా ఆహ్వానించదగినదే. ఇది ఎప్పుడు అవసరమో అప్పుడు కదా కావాలి. నా ప్రశ్న ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది. అందులో తెలుగుదేశం పార్టీ పక్కా సెక్యులర్ పార్టీ. సెక్యులర్ అంటే వన్ సైడ్ చూసేది కాదండి. ఆ నాయకుడు హిందూ ధర్మాన్ని పూర్తిగా ఆచరిస్తాడు,
కలియుగ వైకుంఠం తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీ వెంకటేశ్వర స్వామి నా ఇలదైవం కులదైవం ఇంటి దైవం అని చెప్పుకుంటాడు ఆయన. పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం గురించి ఈ మధ్యకాలంలో ఆయన కాషాయం కూడా వేసుకుని తిరుగుతూ ఉన్నాడు. బీజేపీ గురించి మనం చెప్పక్కర్లేదు కదా, మతమే అజెండా, హిందువులైనే కదా. అక్కడ మీరు శంకారావాలో యుద్ధ వేరీలు అవసరం ఏంటి? ఫస్ట్ పాయింట్ ఇది. మీరు రాంగ్ టైం అంటారు. నేను ఈ ప్రశ్న ఎందుకు వస్తుందంటే, గత 5 సంవత్సరాల్లో హిందూ మతానికి అపచారం జరిగింది, అపహాస్యం చేశారు, దేవీ దేవతల విగ్రహాలని ధ్వంసం చేశారు. రాముడి తల, శ్రీరామ విగ్రహం, పురాతనమైన విగ్రహం రామతీర్థంలో రాముడి తల తగ్గొట్టారు. అంటే మన ఒక శిలతలే కదా, ఇప్పుడు కొడాలి నాలుగు పనికిమాలని కూడా అంటాడు. ఆంజనేయ స్వామి చెయ్యే కదా, ఇంకో చేయి పెట్టిస్తాం, వెండి సింహాలే కదా, పోత ఇంకోటి పెట్టిస్తాం, రథాలే కదా తలన్నీ, ఇలాంటి మాటలు మాట్లాడి ఎంత అపచారం చేశారండి. తిరుమల తిరుపతి దేవస్థానం ఎంత బస్టు పెట్టించారు. అక్కడున్న దాని చైర్మన్గా బాధ్యతలు వహించిన పాలక మండలికి చైర్మన్గా ఉన్న అతను 4 లక్షల లెటర్లు ఇచ్చాడు దర్శనాలకి. అంటే వాళ్ళు ఏ రకంగా దుర్వినియోగం చేశారు, వాళ్ళ పరపతి పెంచుకోవడానికి, వాళ్ళ సెటిల్మెంట్లు చేసుకోవడానికి, డబ్బు ఆదాయ మార్గంగా తిరుమల తిరుపతి దేవస్థానం దోచేసుకున్నారు. భక్తుల పట్ల ఎవరి వల్ల దీనికి ప్రశస్తి వచ్చిందో, ఎవరి భక్తుల ఆగమనం వల్ల తిరుపతి నిత్య కళ్యాణం పచ్చతోరణంలాగా వెలుగుతుందో వాళ్ళకి మండుటెండలో కాళ్ళు బొబ్బలెక్కేలాగా శిక్ష చేశారు. అదే ఇప్పుడు ఉన్న చైర్మన్ చూడండి, నాయుడు గారు సామాన్య భక్తుల్లో కలిసిపోయాడు. వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకుంటున్నాడు. వాళ్ళకి ఏమన్నా మార్చుకోవడానికి బాధ్యత కదా. ఆయనకు వచ్చిన పదవిని హోదా కింద, పెత్తనం కింద చూడలేదు అతను. ఆయన తన సొంత ఖర్చులు, తన నివాసానికి అయ్యే ఖర్చులు, తన దారి ఖర్చులు, తన వాహనాలకి కూడా తన సొంతంగా పండిస్తున్నాడు. ఇది ఇలాంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు రామతీర్థానికి వెళుతుంటే, రామతీర్థంలో ఒక అపచారం జరిగింది, అక్కడికి సందర్శించి ఆ పూజారుల్ని వాళ్ళని అయ్యవారులని వాళ్ళని కలుసుకుని అక్కడ ప్రజలకి స్వాంతన పలకడానికి వెళ్తుంటే, మద్దతుగా వెళ్తుంటే లారీలు అడ్డం పెట్టారు. ఆయన ఎక్కడికక్కడ నిలువరించడానికి చూశారు. ఆ వాళ్ళ ఈ శంఖారావం ఏమైపోయింది, ఈ మహాగర్జనలు ఏమైపోయింది, అప్పుడు కదా మాట్లాడాలి వీళ్ళు. రథాలు తగలడిపోయినాయి అని చెప్పేసి నృసింహక్షేత్రం అంతర్వేదిలో నారసింహుడు ఆయన రథం తగలడిపోతే తేనెటీగలు కాల్చేసి నేను పనికిమాలిన మాటలు మాట్లాడారు. అప్పుడు మీ గొంతు ఏమైంది? ఒక స్వామీజీ ఉన్నాడు, ఆయన అందరూ కూడా సాక్షాత్తు భగవత్ స్వరూపం కింద భావిస్తారు. అయితే ఆయన చాలా సంపన్నులకి, ధనవంతులకి తప్ప అపాయింట్మెంట్ ఇవ్వడం. ముచ్చింతల్లో ఒక విగ్రహాన్ని ఆవిష్కరణ చేశాడు. అప్పుడు అందరినీ పిలిచాడు, చాలామంది వచ్చి వెళ్ళారు. జగన్మోహన్ రెడ్డి కూడా వెళ్ళాడు. ముసిపిసి నవ్వుల్లో కూడా చేతులు పిసుక్కుంటా, బిత్తర చూపులు చూస్తా, బిడియంగా వెళ్ళాడు. వెళ్తే అది అతనికి అవలక్షణం అనేటువంటిది అతనికి అర్థం అవ్వలేదా? దాన్ని చూసి ఏమంటాడు తెలుసా, ఇతను చాలా వినయ విధేయతలు కలిగిన వాడు, ఎంత ఉన్నత స్థానానికి వెళ్ళినా అణిగిమణిగి ఉంటున్నాడు అని చెప్పాడు. ఒకవేళ నిజంగా అతను అనుకున్నట్టుగా అలాగే అణిగిమణిగి ఉన్నా కానీ అతి వినయం దూరత లక్షణం అని తెలియదా? ఆ మాత్రం గ్రహించలేని వాడు నువ్వు ప్రజలకి, భక్తులకి హిందూ మతం గురించి ఏం ప్రచారం చేస్తావు, ఏం ప్రబోధిస్తావు, నీ అవగాహన శక్తి ఏ మేరకు ఉంది? వీళ్ళందరూ ఇక్కడ సభ జరపడంలో కానీ, హిందూ మతానికి అపచారం జరగకూడదని గొంతెత్తి మాట్లాడడం కానీ, ఎట్టి పరిస్థితుల్లో తప్పు పట్టకూడదు. దేవాలయాల బాధ్యత భక్తులకు అప్పచెప్పాలంటున్నారు. ఎవరికి అప్పచెప్పాలి? చిన్నజీయర్ స్వామికిని, ఎత్తడ పాళత పేళామోకం స్వరూపానంద స్వామికినా? ఆ స్వరూపానంద స్వామిని నేను ఖచ్చితంగా ఎలాగంటాను, ఒక పాళత పేళ, ఓ బుడ్డి మీర చెంబు, వాళ్ళ శిష్యుడు ఇప్పుడున్నవాడు, వీళ్ళు భూములు లాగేసి ప్రజలను తప్పుదారి పెట్టించి దొంగలకి, బందిపోటు దొంగలకి, దొండుపాళ్ళెం బ్యాచ్కి ఆశ్రయం కల్పించి వాళ్ళతో అంటగాగిన వాడు నువ్వు స్వామీజీగా నువ్వు ఏం చెప్పదలుచుకున్నారు? మతం, ఈ మతాన్ని ఎందుకు భ్రష్టు పట్టించి తలుచుకున్నారా? కమలానంద భారత్ లేరా? ప్రజలు ఇప్పుడు భగవంతుడంటే, భగవంతుడిని ఆరాధించేవాడు, మతం అంటే ఏంటి? ప్రజల సమూహం, వాళ్ళు మంచి మార్గం వైపు నడిపించడం. ఈ దొంగల మూటతో చేరిన వాళ్ళందరినీ మీరు ఎలాగ గౌరవిస్తారు? ఆ సభలో మీరు ప్రచారం చేయొచ్చు, బాగా చూడాలని చెప్పొచ్చు, ఈ ప్రభుత్వానికి హితవు చెప్పాలి. ఎందుకంటే ఆ ప్రభుత్వం ఉన్నది ఎన్డీఏ గవర్నమెంట్. అక్కడ
హిందూ మతానికి వ్యతిరేకమైన ప్రభుత్వం కాదు, అక్కడ వ్యక్తులు కూడా వ్యతిరేకం కాదు. అటువంటప్పుడు ఒక వ్యక్తి, సినిమా గేయ రచయిత అనంత శ్రీరామ్ అనేటువంటి వ్యక్తి ఆ వదరబోతు మాటలేంటి? ఏం చూసుకుని ఎవరిని వెనకాల ఉన్నారనుకుంటున్నావు? నువ్వు ఒక్కడవే హిందువా? సనాతన ధర్మాన్ని నువ్వు ఒక్కడవే పాటిస్తావా? సనాతన ధర్మాన్ని ఈ దేశంలో ప్రతి హిందువు ఉదయం లేచిన వెంటనే పరిశుభ్రంగా స్నానం ఆచరించి భగవంతుడి ముందు నిలబడి 2 నిమిషాలు దండం పెట్టుకున్న ప్రతి ఓడు హిందువే. తోటివాడికి సాయం చేసేవాడు, ఎదుటివాడిని కించపరిచిన వాడు, ఎదుటి మతాన్ని అసభ్య పదాలతో దూషించిన వాడు, పరమత సహనం కలిగిన ప్రతి వాడు హిందువే. మీరేంటి మాట్లాడుతున్నారు? అక్కడ కృష్ణా జిల్లాలో నిలబడి కృష్ణా జిల్లాకు సంబంధించిన ఆయన కర్ణుడిని ప్రధాన పాత్రగా వీరుడు సూర్యుడు అని చెప్పడం తప్పని చెప్తావా? కాదా? ఖచ్చితంగా కర్ణుడు దానకర్ణుడు, మహావీరుడు, దుష్టజన సాంగత్యం. నువ్వు కూడా పండితుడివే. లేకపోతే స్వరూపానంద కూడా ఆయన సన్యాసం బాగానే స్వీకరించాడు, కానీ వీళ్ళు ఎక్కడ చెడిపోతారు? దుష్టజన సాంగత్యం వల్ల. కర్ణుడు మహావీరుడే, కానీ దుర్యోధను లాంటి దుష్టులతో సాంగత్యం వల్ల అతను చెడిపోయాడు. ఇది కదా మీరు చెప్పాల్సింది. మహాభారతం అదే చెప్పింది. మీరు ఏమర్థం చేసుకున్నారు మహాభారతాన్ని? కర్ణుడు మహావీరుడు, సహజ కవచ కుండలాలు తన ప్రాణరక్షణ కోసం ఉన్న దాన్ని ఉదరం చీల్చి ఇచ్చేసాడు కదా. అడిగితే ఎడం చేతితోటి, కుడి చేతితోటి కదా ఇవ్వాలంటే ఎడం చేతి నుంచి కుడి చేతిలోకి ఇల్లు లోపల మనసు మారిపోద్దేమో అని చెప్పేసి తక్షణం ఇచ్చేసాడు కదా. అటువంటి ధీరోదాత్త పాత్రని, అది కల్పితమో నిజమో ఏమైనా కానివ్వండి, ఒక సందేశం కదా ఉంది అందులో. అతను కీర్తిస్తూ లేదా అతని క్యారెక్టర్ని, ఆ పాత్రని ఒక ప్రభావవంతమైన ఆదర్శవంతమైన పాత్రగా తీర్చిదిద్ది స్వయంగా తానే పోషించిన ఎన్టీ రామారావు గారిని నువ్వు అవమానిస్తున్నావా? ఎన్టీ రామారావు గారిని మించిన హిందూ ఉన్నాడా? నిలువెత్తు కాషాయం ధరించి తనకు తాను హిందువుగా ప్రకటించుకుని దమ్ముగా తనను తాను హిందువుగా ప్రకటించుకున్నాడు ఆయన. తన బిడ్డలందరికీ కూడా, మగవారందరికీ కూడా కృష్ణనామధేయం, ఆడబిడ్డలందరికీ ఈశ్వరనామధేయం పెట్టుకుని సాక్షాత్తు తన ఇంట్లోనే దైవాలను చూసుకున్న ఎన్టీ రామారావు గారి గురించా? 60-70ల్లో కమ్యూనిజం ఎలా ఉందండి? ఈ దేశాన్ని కమ్యూనిస్టు చేతుల్లోకి వెళ్ళిపోయి పరిస్థితులు అప్పుడు. ఆయన పురాణ పాత్రలు పోషించి పండిత పామరులందరూ కూడా మన పురాణాల విశిష్టత, వైశిష్ట్యం, గొప్పదనం, చరిత్ర, సంస్కృతి, భక్తి పారవేశంలో ముంచి తేల్చలేదైనా. ఆయన రూపురేఖ లావణ్యాలు, అర్ధ నిమీలిత నేత్రాలతోటి భగవంతుడి స్వరూపాన్ని మనకు సాక్షాత్కరించలేదు. అటువంటి వ్యక్తి నువ్వు మాట్లాడుతున్న నువ్వెవరు? అంగుష్ట మాత్రకుడు నువ్వు. అస్థిమస్కాంతరం తేడా ఉంది ఆయనకి నీకు. అసలు నువ్వు ఆ పేరు ఉచ్చరించలేదు, అదృష్టవంతుడు నువ్వు. అయినా సరే శ్లేష, నీ మాటల్లో శ్లేష ఉంది. ఆ మహావ్యక్తి గురించి, హిందూ మతం గురించి ధైర్యంగా దమ్ముగా మాట్లాడిన వ్యక్తి గురించి నువ్వు ప్రదర్శించాడు కదా, చూపించాడు కదా. అనేక మందికి మహాభారతం, రామాయణం పామర్లు ఉంటారు చదువుకునే వాళ్ళు, వాళ్ళకి ఎలాగ అర్థమైంది? ఆ కాలంలో మనుషులు ఎవరిని అడిగినా చెప్తారు కేవలం ఎన్టీ రామారావు గారు. ఆయన నటించి నిర్మించిన చిత్రాల్లోనే. ఎస్, రావణాసురుడు కూడా గొప్ప శివభక్తుడు. శివభక్తుడు కాదా రావణాసురుడు? అతనిలో ధీరోదాత్త లక్షణాలు లేవా? అతను ఎందుకు చెడిపోయాడు అనేటువంటిది కూడా చూపించారు కదా. బుద్ధిమాంద్యం కాదు కదా, ఆయన బుద్ధి వక్ర మార్గాన్ని పట్టినప్పుడు ఎలాగ పతనం అయిపోతారు అనేటువంటిది అదొక సందేశం కదా. మాయాబజార్లో కల్పిత కథ అయినా సరే శ్రీకృష్ణుడు ఒంటి మీద ఆ మాయాబజార్ సినిమాలో పురాణ పాత్రలు ఏది కూడా పై వస్త్రం ధరించరు. అది గమనించారా మీరు? ఇలాగా మీరు ఒక మాట మాట్లాడుతున్నాం అంటే హిందూ ధర్మాన్ని భుజాన్ని వేసుకుని ఇవాళ కొత్త బిచ్చగాళ్ళలాగా మాట్లాడితే మీకు ఏదో అయిపోద్ది అనుకుంటున్నారా? అంటే దానికి సమాధానం చెప్పి వాళ్ళు ఉండరు అనుకుంటున్నారా మీరు? ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి. ఎందుకంటే మన నోరు ఉంది కదా అని మన ఇష్టమైనట్టు మాట్లాడేస్తే, ఎవరి మీదన్నా బురద జల్లే చంగుంటే, ఆకాశం మీద ఉమ్మే చంగుంటే మోకం మీద పడద్దు వచ్చి తిరిగి. అంత బలుపు మాటలు ఎందుకు వచ్చినాయి? నువ్వు చేసే వృత్తి ఏంటి? మళ్ళీ నేను పలానా వాడికి ఎవరికో నేను పాట రాయను, మాట్లాడినా మానే, నీ పర్సనల్ అది. నేను ఎవడు చెప్పినాడు ఉద్ధరించి ఎవరిని ఉద్ధరం? తల్లి కూడి పెట్టడం ఊరికి ఉపకారమా? నువ్వు ధర్మాన్ని పాటించడం ఏంటి ప్రజలకు ఉపకారం ఏంటి? నీలా కోట్లాది మంది పాటిస్తున్నారు. నేను కళ్ళు మూసుకుంటాను జగన్ లాంటి వాళ్ళు కనపడతాయి.
దుష్టుడని, కనీసం సాంగత్యం మాట దేవుడు ఎదురు ఆ ముఖం చూస్తే కూడా పాపమని. అసలు మీరు ఉన్న వాళ్ళందరూ జగన్ బ్యాచ్ కదా అక్కడ. ఇవాళ కొత్తగా మీరు ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడింది, ఒక దారిలోకి వస్తుంది. అక్కడ ఆంధ్రప్రదేశ్లోనే గుళ్ళు ఉన్నాయా? వారణాసిలో లేవా? రామాలయం లేదా అక్కడ? కొత్తగా కట్టిన బాలరామాయణం, బాలరామ మందిరం. దేశంలో ఇంకెక్కడా కూడా హైందవ క్షేత్రాలు లేవా? అక్కడికి వెళ్ళి మాట్లాడండి, అక్కడ జరుగుతున్న అన్యాయాల గురించి మాట్లాడండి. ఆంధ్రప్రదేశ్లో చాలా చక్కగా ఉంటుంది. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో, ఆయన పరిపాలనలో సర్వ మతాల్ని, సర్వధర్మాలని పాటిస్తాడు. ఆయన ఆచరిస్తాడు, అందరికీ అనుగుణంగా ఉంటాడు, ఎవరిని నొప్పింపడు, తాను నవ్వడు. సార్ నేను ఆ సభంతా ఫాలో అయినా సార్. ఎంతసేపు అంటే ఆ కాన్సన్ట్రేషన్ ఎట్లున్నదంటే బీజేపీకి టీడీపీని దూరం చేయాలా అనేది ఇన్నర్ మోటివ్తో కనీసం ఒక్క మాట సార్ ధర్మం గురించి అంతసేపు మాట్లాడినారు కదా. ఈ యొక్క జగన్ను ఏదైతే తిరుమలకి వెళ్ళే టైంలో డిక్లరేషన్ ఇవ్వాల్సి వస్తుందని కనీసం తిరుమల మెట్లు కూడా ఎక్కలేని పరిస్థితి. ఏ ఒక్క మాటన జగన్ గురించి మాట్లాడతారని నేను అనుకున్నా సార్. అక్కడ ఉన్న వాళ్ళు మెజారిటీ దొంగల మూట, జగన్ గడి బ్యాచ్, వాళ్ళు అలాగే మాట్లాడతారు. నేను అంతగా చెప్తున్నాను. ఇప్పుడు మీరు ఆంధ్రప్రదేశ్ని వాళ్ళ ప్రయోగశాలగా మారుస్తున్నారు. గతంలో కులాన్ని వాడారు, ఒకసారి సక్సెస్ అయ్యారు, ఒకసారి ఫెయిల్ అయ్యారు, ఒకసారి సక్సెస్ అయ్యారు, ఒకసారి ఫెయిల్ అయ్యారు. ప్రాంతాన్ని వాడారు. మీకు ఇదంతా కూడా తెలుగుదేశం పార్టీ అనేటువంటిది ఎన్టీ రామారావు గారు తీసుకొచ్చిన సామాజిక విప్లవాన్ని వీళ్ళు చెదరగొట్టడానికి చూస్తున్నారు. ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టి ఆయన సామాజిక విప్లవకారుడైన, దీన్ని గుర్తించాలి ఫస్ట్ మీరు. ఆయన రాజ్యాధికారాన్ని గడీల నుంచి, దేవుడీల నుంచి గోడలకు తీసుకొచ్చాడు. ఆయన బడుగు బలహీన వర్గాలకి రాజ్యాధికారంలో వాటా ఇచ్చాడు. ఈ వాళ్ళకి కొనసాగుతుంది అది. మీకు ఆ పార్టీ అనేటువంటిది జాతీయ పార్టీలు కంటి మీద కునుకు లేకుండా వాళ్ళకి ఒక ఈ మొత్తం ప్రపంచాన్ని కొల్లగొట్టేసిన, లేకపోతే మొత్తం దేశాన్ని ఆక్రమించిన ఆ ముక్క మాత్రం కావాలంటాడు. మీకు జగపతి అదే సినిమాలో ఈ ఊరిని వదిలేయాలని చెప్తాడు అతను, మహేష్ బాబు సినిమాలో, ఏదో సినిమాలో. ఆ ఊరు వదిలేసి ఉంటే బాగుంటుంది అనుకుంటాడు తర్వాత జైల్లో పోయేటప్పుడు. అలాగే వీళ్ళు మీరు ఎలాగన్నా పడండి, ఆంధ్రప్రదేశ్ జోలికి మాత్రం రావద్దు. వాళ్ళ బతుకాళ్ళని బతకనివ్వండి. ఇప్పటికే పరాయి మూకల పాలనలో భారతదేశం నలిగిపోయినట్టు, సంపద అంతా దోచుకోబడినట్టుగా ఆంధ్రప్రదేశ్ సర్వ విధ్వంసాలకి మూలమైపోయింది. సర్వ భ్రష్టం చేసిపోయాడు మీ ప్రాపకంతో. పక్కోడు, పయ్యోడు, ఆడు, ఈడు అందరూ కానీ సహకరించారు. బుద్ధి ఉన్నవాడు, బుద్ధి లేనివాడు కూడా సహకరించాడు. ఈ వాళ్ళ విధ్వంసం అనంతరం దాన్ని తిరిగి ఆ శకలాలని, శిథిలాలని పోగొట్టుకున్న పరిస్థితిలో ఉంటే రాష్ట్రానికి యువతకు ఉపాధి కలపాలి, ప్రజలకు భరోసా రావాలి, పెట్టుబడులు రావాలి, సంపద పెరగాలని చెప్పేసి వాళ్ళందరూ నానా మాటలు పడుతుంటే మీరు వచ్చి శంఖారావాలు, గర్జనలు ఇలాంటివన్నీ మీరు ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టండి. ఇది రాంగ్ ప్లేస్. అయినా సరే అటువంటి సభల్లో స్వామీజీలు ఉన్నారు, వాళ్ళందరూ వారించాల్సింది. ఇతన్ని సర్వం తెలిసిన స్వామీజీలు వారించాల్సింది. బాలకృష్ణ గారు ఉన్నాడు, ఇక్కడి నుంచి ఇక్కడ దాకా మణికట్టు దగ్గర నుంచి మోచేతి దాకా రక్షలు కట్టుకుని ఉంటాడు. ఆయన తనకు తాను నరసింహభక్తుడిగా ప్రకటించుకున్నాడు. ఆయన చుట్టూరు ఒక ఆవర్తనం, ఆయన ఇంట్లో కానీ ఆఫీసులో కానీ దైవనామ జపం నడుస్తూ ఉంటుంది. వెంకటేశ్వర స్వామిని కీర్తనలు ఓం అనేటువంటి శబ్దం, ఓంకారం అనేటువంటిది అలా ఆవర్తనం చెందుతూ ఉంటుంది. ఆ వ్యక్తులను పెట్టుకుని మీరు ఇప్పుడు మానవ మాతృలకి సహజంగానే కొన్ని ఉంటాయి, దాన్ని ఎవడో అతీతుడు కాదు. కానీ వాళ్ళు ఆచరించే విధానం, వాళ్ళ భక్తి విధానం, వాళ్ళు మీరు ఒక మాట అనే ముందు గత ఒళ్ళు దగ్గర పెట్టుకోమని చెప్పి చెప్తా ఉన్నాను. ఎందుకంటే ఇప్పుడు నేను స్వరూపానంద గురించి మాట్లాడాను, కించపరుస్తూ మాట్లాడాను. దానికి యాప్ట్, అతను అర్హుడు దానికి. ఎందుకంటే ఒక స్వామీజీ తను మంచి చెప్పదలుచుకున్నప్పుడు చెప్పాలి, చెప్పలేనప్పుడు మిన్నకు ఉండాలి. కానీ దుష్టులకి, దుర్మార్గులకి దుష్టజన సాంగత్యం చేయొచ్చా? తప్పేసి ప్రజలు కదా అల్టిమేట్గా, నువ్వు ప్రజలు కదా. నీకు తిరుమలలోనే బిజినెస్ కూడా చేశారు. అది ఎన్ని అక్రమాలు చేసాడు. నేను ఇంకా అతను అలా వదిలేసేరేటే ఈ ప్రభుత్వమే చాలా కోపంగా ఉంది నాకు. ఆ ఆశ్రమాన్ని తీసుకుని అనాథాశ్రమం చేసేయాల, వాళ్ళ దగ్గర మొత్తం లాగేసుకోవాలి. మీరు హిమాలయాల్లోనే ఉండాలని చెప్పేసి అక్కడ బలవంతంగా తీసుకెళ్ళి వదిలి, హెలికాప్టర్లో తీసుకెళ్ళి వదిలేయాలి. అక్కడ వాళ్ళని ఈ దరిదాపులో కలపకూడదని చెప్పాలి. మిగతా స్వామీజీలు వాళ్ళు పనులు చేసుకుంటున్నారు, వాళ్ళు తోచిన ధర్మాన్ని వాళ్ళు బోధిస్తున్నారు. రాజకీయాలు, పెత్తనాలు, రాజ్యాధికారం గురించి ఆలోచన లేదు వాళ్ళకి. దైవ చింతన, ధర్మ ప్రబోధం, ధర్మ ప్రచారం, ఇది వాళ్ళ ఎజెండా. వాళ్ళ కాళ్ళకు శిరస్సు వంచి నమస్కారం, సాష్టాంగ నమస్కారం చేస్తాం.
ఇలాంటి దొంగలకి నువ్వు నమస్కారం చేయాలి, లేకపోతే దొంగలు ఏమనకూడదంటే డెఫినెట్గా అంటాం. తోలు తీసేయండి వేస్తాం, పిచ్చి పిచ్చి వేసాలు వేస్తే. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మీరు ఆంధ్రప్రదేశ్లో ఇటువంటి యాక్టివిటీస్ని పెంచనివ్వకూడదు. ఫస్ట్ పాయింట్ వీళ్ళు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే అప్పుడు మొన్న పెట్టుబడి గురించి అడిగారు ఎవరో లోకేష్ గారిని, మీకు భరోసా ఉంది ఇటు రాకుండా. వీళ్ళందరూ దొంగల మూట జగన్ గడి బ్యాచ్, వీళ్ళందరూ చూసుకోండి జాగ్రత్తగా.